హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ విత్ మురళి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం భూభారతి పోర్టల్పై ఉన్నటువంటి ఒక తాజా సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అదేవిధంగా సాదా పరిణామాల గురించి కూడా వచ్చిన సమాచారం ఉంది, అది కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అనమాట. సో ఇక్కడ చూడండి, భూభారతి దరఖాస్తుల్లో అర్హత లేనివే ఎక్కువ అప్లికేషన్లు వస్తున్నట్లయితే చెప్తున్నారు. సో పొజిషన్ కానీ డాక్యుమెంట్లు కానీ లేకుండానే అప్లికేషన్లు అయితే పెడుతున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో ఇక పైలట్ మండలం నేలకొండపల్లిలో వచ్చేసి 3224 అప్లికేషన్లు అయితే రావడం జరిగిందంట. ఇక సగానికి పైగా దరఖాస్తులు వచ్చేసి ఈ యొక్క సాదా బైనామాలే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక 2014 లోపు సాదా బైనామా దగ్గర 1222 మాత్రమే ఉన్నాయంట. సో మిగిలినటువంటి 1433 దరఖాస్తుల్లో 1134 అయితే రిజెక్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పారు. ఇక తిరస్కరణకు కారణాలు వివరిస్తున్నటువంటి ఆఫీసర్లు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక చూసినట్టయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి భూభారతి పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసినటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క నేలకొండపల్లి మండలంలో వచ్చినటువంటి దరఖాస్తుల్లో ఎక్కువగా అర్హత లేనివి ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే గుర్తించడం జరిగిందనమాట. ఇది మన ఇక నేలకొండపల్లికి సంబంధించి. సో ఇక మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి భూములకైతే సంబంధించినటువంటి సమస్యలపై ఈ యొక్క దరఖాస్తు అయితే తీసుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇక మొత్తం అప్లికేషన్లను పరిశీలించి అన్ని పేపర్లతో పాటుగా అర్హత ఉన్న దరఖాస్తులను వేరు చేయడం జరిగిందనమాట. సో మిగిలిన వాటిని అయితే రిజెక్ట్ చేసి ఎందుకు రిజెక్ట్ చేశామనే సమాచారాన్ని అయితే ఇక్కడ దరఖాస్తుదారులకు వివరిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇక నేలకొండపల్లిలో మొత్తంగా 3224 దరఖాస్తులు వచ్చాయంట. సో నేలకొండపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి మొత్తంగా 3224 దరఖాస్తులు వచ్చాయి. సో వాటిలో 1791 అప్లికేషన్లు సాదా బైనామే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, సాదా బైనామా గురించి అప్లికేషన్లు అనేవి ఎక్కువగా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అది ఏ మండలంలో అయినా సరే ఎక్కువగా వస్తున్నాయంటే సాదా బైనామాలే వస్తున్నాయని చెప్పి చెప్తుంటే సగానికి పైగా వస్తున్నాయి అనమాట ఇవి ముఖ్యంగా. ఇక అప్లికేషన్లలో 2014 ముందు ఈ యొక్క సాదా బైనామాలు 1222 ఉంటే 2014 తర్వాత అవి 569 ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే 2014 ముందు ఉన్నటువంటి వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని 1222 దరఖాస్తులను అయితే పరిశీలించడం జరిగింది అని చెప్పేసి సమాచారం ఇక్కడ మనకి. ఇక వాటిలో 97 మాత్రమే భూమిలో పొజిషన్లో ఉండి డాక్యుమెంట్స్ సరిగా ఉండి దరఖాస్తు చేసుకున్నారనమాట. సో ఇంకో 214 దరఖాస్తుదారులు భూమి మీద పొజిషన్లో ఉన్న సరైనటువంటి డాక్యుమెంట్స్ అయితే లేవు అనమాట. ఇక మరో 911 దరఖాస్తులు కనుక భూముల్లో ఫీల్డ్లో అయితే వారు లేరు. సో సరైన డాక్యుమెంట్స్ కూడా లేవని చెప్పేసి మనకి కూడా తెలుస్తుంది. సో దీంతో వాటన్నింటినీ రిజెక్ట్ చేస్తున్నట్లుగా దరఖాస్తుదారులకైతే వారు సమాచారం అయితే ఇవ్వడం జరిగిందనమాట అధికారులు. ఇక సాదా బైనామాలు కాకుండా మిగిలినటువంటి అప్లికేషన్లు 1433 అయితే వచ్చాయంట. సో వాటిలో 299 ఫైళ్లను మాత్రమే అప్రూవ్ చేశారని చెప్పేసి చెప్పారు. ఇక మిగిలినటువంటి 1134 ఈ యొక్క అప్లికేషన్లు అయితే ఇక వేర్వేరు కారణాలతో రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇలా రిజెక్ట్ చేసిన వాటిలో 304 దరఖాస్తులు అయితే పాత పాస్బుక్ ప్రకారమే కొత్త పాస్బుక్లు ఇవ్వగా విస్తీర్ణం కరెక్షన్ కోసం మళ్ళీ అప్లై చేసుకున్నారనమాట. సో ఇంకో 300 దరఖాస్తులు అయితే భూమిలో పొజిషన్లో లేకపోవడం, అసలు భూమి లేకపోయినా సరే కొత్త పాస్బుక్ కోసం దరఖాస్తు చేయడం జరిగిందంట. సో ఇంకో 87 దరఖాస్తుదారులు భూమిలో పొజిషన్లో ఉన్నారు కానీ రెవెన్యూ రికార్డులో మాత్రం లేరంట. సో వారి దగ్గర ఎలాంటి నిర్దిష్టమైనటువంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో రిజెక్ట్ అయ్యాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలా మొత్తంగా వచ్చేసి 26 రకాల కారణాలతో 927 దరఖాస్తులు అయితే రిజెక్ట్ చేశారంట. సో ఇక అప్రూవ్ చేసినటువంటి దరఖాస్తుల్లో ఎక్కువగా కొత్త పాస్ పుస్తకం కోసం అప్లై చేసుకున్నవి 155 ఉన్నాయంట. సో విస్తీర్ణం సవరణ కోసం 56 అప్లికేషన్లు, పట్టాదారుని పేరు సవరణ కోసం వచ్చినటువంటి వాటిలో 45 దరఖాస్తులను, తండ్రి లేదా భర్త పేరు సవరణ కోసం వచ్చేటువంటి వాటిలో 17 అప్లికేషన్లకే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఇక నిషేధిత జాబితాలో ఉన్నటువంటి వాటిని తప్పించేందుకైతే 47 అప్లికేషన్లు రాగా ఏఐడికి మాత్రమే ఓకే చెప్పారని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ గల కారణాలను అయితే ఇక్కడ ఆఫీసర్లు అయితే వివరిస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో గ్రామ సభల్లో వచ్చినటువంటి దరఖాస్తుల్లో రిజెక్ట్ చేసినటువంటి వాటికి తగిన కారణాలు అయితే దరఖాస్తుదారులకైతే చెబుతున్నారన్నమాట. సో అదే సమస్యపై మళ్ళీ దరఖాస్తు చేసుకోకుండా ఉండేందుకు గాను ఎందువల్ల రిజెక్ట్ అయిందనే విషయాన్ని అయితే వారు వివరించడం జరుగుతుంది. సో ఇక అప్రూవ్ అయినటువంటి దరఖాస్తులకు సంబంధించినటువంటి పనులను ఇప్పటికే మొదలుపెట్టామని, సో విస్తీర్ణంలో మార్పులు, పేర్లలో మార్పులకు సంబంధించి ఈ యొక్క టేబుల్ పైనే అయ్యే పనులను అయితే వెంటనే పూర్తి చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాల్సినటువంటి వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో మొత్తానికైతే సాదా బైనామా అప్లికేషన్లు అయితే కొత్తగా ఏం తీసుకోవట్లేదని చెప్పేసి తెలుస్తుంది. సో 2014 సో ఆ టైంలో
సభ్యులు ఎవరైతే ఈ యొక్క సాదా బైనామాకు అప్లికేషన్లు పెట్టారో సో అందులో కరెక్ట్గా ఉన్నటువంటి వారికే ఈ యొక్క సాదా బైనామాలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక దానికి సంబంధించి కోర్టులో కేసు కూడా నడుస్తుందన్నమాట. సో పూర్తి వివరాలు దానికి సంబంధించినటువంటి అంశాలను మనం మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇదంటే ఈరోజు ఉన్నటువంటి భూభారతిపై ఉన్నటువంటి ఒక తాజా సమాచారం.